అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పాడ్యమి ధనిష్ట నక్షత్రం మంగళవారం. ఈరోజు అందరూ మహాగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు అందరూ అమ్మవారి నామమంత్రాన్ని జపించాలి. దుర్గా, పార్వతి లాంటి శక్తి అవతారాలైన పార్వతి నామస్మరణ చేయాలి. అందుకే ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం మంగళాంబికాయై నమః, ఓం మంగళాంబికాయై నమః, ఓం మంగళాంబికాయై నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన జీవితంలో అన్నీ మంగళకరం అవుతాయి, ఆటంకాలు తొలగిపోతాయి. మనసులో ఏదైనా బాధ ఉన్నా వెంటనే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో నేర్చుకునేవి చాలానే ఉంటాయి. అలానే ప్రతిరోజు ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. అయినప్పటికీ ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అవును కదా? ఎందుకంటే ప్రతిరోజు కూడా కొత్తదే. నిన్నది భూతకాలం, జరిగిపోయింది. రేపు భవిష్యత్ కాలం, వచ్చేటటువంటిది. అయితే ఈ కాలాన్ని అందరూ కూడా గౌరవించాలి. కలిపురుషుడు ఈ కలియుగంలో ఎవరైతే ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటారో, ఎవరైతే ధర్మ ప్రచారం చేయాలి అనుకుంటారో, ఎవరైతే అందరూ బాగుండాలి అనుకుంటూ ఉంటారో, ఎవరైతే ప్రేమభావంతో ఉండాలి అనుకుంటారో వారికే ఎక్కువ కష్టాలు పెడతారట, ఎక్కువ పరీక్షలు చేస్తారట. కలిపురుషుణ్ణి ఎదిరించాలి అంటే మనలో ఆత్మస్థైర్యం బాగుండాలి. ఏదొచ్చినా నేను ఎదిరిస్తాను అనే మనోబలం మనలో ఉంటే దేనినైనా ఎదిరించవచ్చు. అంటే భయపడితే దేనిని సాధించలేము అని అర్థం. అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రయాణం ప్రారంభించేది మనమే, దానిని ముగించేది కూడా మనమే. అంటే మనం జీవితంలో ఏదైనా ఒక కథ, ఒక పురాణం, ఏదైనా ఒక స్టోరీ విన్నప్పుడు దానిని మన జీవితంలో ఎలా పాటించాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అదే ఒక క్రైమ్ స్టోరీ విన్నామనుకోండి, అది ఆ స్వభావం కలవారికి మాత్రమే ఇష్టంగా అనిపిస్తుంది. అదే ఆధ్యాత్మికంగా దైవశక్తిని అర్థం చేసుకునేవారు ఎప్పుడు కూడా ఆ భావనలోనే ఉంటారు. అంటే దేనిని ఇష్టపడితే అలాగే తయారవుతారన్నమాట. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా దేనిని నిందించకూడదు. కొందరు భగవంతుణ్ణి కూడా నిందిస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ నిందించకూడదు. శ్రీకృష్ణుడు ద్వారకలో జన్మించి చిన్నతనం నుండే ఎన్నో లీలలు చూపిస్తూ 14 సంవత్సరాలు వచ్చేలోపే సగం రాక్షసత్వాన్ని హతమార్చేశారు. అంత గొప్పవాడైన శ్రీకృష్ణుడు పాండవులతో ఉండగా కూడా యుద్ధం జరిగింది. ఎందుకు జరిగింది అంటే దానినే కర్మ అంటారు. కర్మను ఎదిరించడానికి భగవంతుడు మనకు శక్తినిస్తాడు. భగవంతుడు మన తోడు ఉన్నప్పటికీ మన కర్మని మనమే అనుభవించాలి. కానీ భగవంతుడు మనతో ఉంటే కష్టం లేకుండా ఆ కర్మని ఎదిరించి దాని నుండి బయటపడవచ్చు. అలాగే గురువులు మన వెంట ఉన్నా మనకి కష్టాలు వస్తున్నాయంటే దాని బాధ్యత మనదే. కాబట్టి ఎవరి కర్మ వారే అనుభవించాలి. ఒకరు ప్రకృతిని బాగా ఇష్టపడేవాడట, బాగా చూసుకునేవాడట. కానీ అతనికి గురువు అనేవారు లేకపోవడం వలన నాకు ఇల్లు వాకిలి ఏమీ వద్దు, ఎవరు వద్దు అనుకుంటూ ఒక మొక్కని ప్రేమిస్తూ దానికి రోజు నీరు పోస్తూ ఉండేవాడట. అది మంచిగా ఎదిగి పండ్లను ఇస్తూ ఉంటే వాటిని తింటూ ఉండేవాడు. చాలా ప్రేమగా దానిని చూసుకుంటూ ఉండేవాడట. అలా కొంతకాలం గడిచింది. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం రాగానే ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి. అప్పుడు పగలంతా ఎండ, ఆ ఎండ వేడికి రాత్రి కూడా సెగ ఎండగా అనిపించేది. దాంతో అతడు ఆ చెట్టు కింద ఉండలేక ఆ చెట్టు మీద అలిగి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా జీవితాంతం చెట్లని వదిలేస్తూ ఉన్నాడు. కానీ అరే, ఇది ప్రకృతి, మార్పులు సహజమని ఆలోచించలేదు. మూర్ఖంగా ఉన్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆ గురువు నాకు మంచి చేస్తాడు, ఈ గురువు నాకు మంచి చేస్తాడు, ఈ దేవతని పూజిస్తే మంచి జరుగుతుంది, ఆ దేవుని పూజిస్తే మంచి జరుగుతుంది అని అనుకోకుండా మీలో ఉన్న సత్యాన్ని గ్రహించి మార్పు తెచ్చుకుని మీ కర్మ ఏంటో తెలుసుకుని దాని పరిష్కారం ఏంటో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. పూజలు చేయడం వలన పుణ్యం వస్తుంది, కానీ కర్మలు తొలగిపోవట. కలియుగాన్ని త్రేతాయుగంగానో ద్వాపర యుగంగానో మార్చలేం కదా. అలానే కాలాన్ని ఎవరూ మార్చలేరు, కానీ కాలాన్ని ఎదిరించే శక్తి భగవంతుడిస్తారు. కాబట్టి
కాలాన్ని అందరూ గౌరవించాలి. మన కర్మను మనమే అనుభవించాలి. అది భగవంతుని తోడుతోనే సాధ్యమవుతుంది. అందరూ ప్రేమతో, దయతో, క్షమాగుణంతో స్వీకరిస్తూ అన్నీ ముందుకెళ్తే ప్రతిరోజు కూడా మంచి రోజే. ఇదే ఈరోజు మంచి మాట. ఇక శబ్దం, శ్రావ్యం. ఎన్నో శబ్దాలు వింటూ ఉంటాం మనం. ఓంకార శబ్దాలు, శంఖ శబ్దాలు, డమరుక శబ్దాలు, మంగళవాద్యాలు లాంటి ఎన్నో శబ్దాలను వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనిషిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే పూర్వం నుంచి ఋషిమునులు, దేవతలు కూడా ప్రతి చోట శబ్దాన్ని గ్రహిస్తూ వచ్చేవారు. శబ్దానికి అంత శక్తి ఉంటుంది. ఒక శబ్దంతో ఒక మనిషిని ప్రేమగా పిలిస్తే ఎంతటి వారైనా సరే, తెలివిలేని సెన్స్ లేని మూగ ప్రాణులైనా కూడా ఆ శబ్దాలకి ప్రేమగా ఆకర్షిస్తాయి. ప్రేమతో పలికే శబ్దాల వల్ల చెట్లు, వృక్షాలు కూడా ఆకర్షిస్తాయి. ఒక చోట ఒక మంత్రాన్ని మ్యూజిక్ రూపంలో ప్లే చేసి వదిలేస్తే ఎటువైపు నుండి ఆ శబ్దం వస్తుందో, సంగీత తరంగాలు ఎటువైపు నుండి వస్తూ ఉంటాయో అటువైపు చెట్లలో ఉన్న అన్ని రెమ్మలు, ఆకులు, ఫలాలు కూడా ఆ తరంగాల వైపుకి ఆకర్షిస్తాయి. అయితే ఎన్నో సంవత్సరాల పూర్వమే మనకి ఎన్నో రకాల అద్భుతమైన తరంగాలని, శబ్దాలని అందించారు. ఇందులో పవిత్రమైనవి దేవతల చేతుల్లో కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా అటువంటి అద్భుతమైన నాదమే శంఖనాదం. ఈ శంఖనాదానికి ఎంతో శక్తి ఉంది. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి శంఖనాదాన్ని వింటూ ఉంటారో ఆ ఇంట్లో ఆ శంఖనాదం నుండి వచ్చే వైబ్రేషన్ అలలు శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. మన శరీరం బుద్ధిపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు, శంఖనాదం వదలడం వల్ల ప్రకృతిలో ఉన్న దుష్టశక్తులు దూరమవుతాయి. దైవశక్తులు అక్కడికి ఆకర్షిస్తూ ఉంటాయి. ఏ ఇంట్లో ఎప్పుడు నిద్రాదేవితో దరిద్రాన్ని చుట్టుకొని ప్రశాంతత లేకుండా గొడవలు, గందరగోళాలు అవుతూ ప్రశాంతత లేకుండా ఉంటారో ఆ ఇంట్లో ప్రతిరోజు ఉదయం ఒక్కసారి శంఖనాదాన్ని ఊదడం వలన ఖచ్చితంగా ఎంతో ప్రశాంతత వస్తుంది. అంతేకాదు, ఎవరైతే శంఖనాదాన్ని ఊదుతూ ఉంటారో వారికి ఆస్మా ప్రాబ్లం రాదట, అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్ రాదట. శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ శాతం పెరిగి దానితో బ్రెయిన్ కూడా ప్రశాంతంగా, ఆనందంగా, పాజిటివ్గా ఉంటుందట. అందువలన శంఖం ఊదడం ఆరోగ్యానికి మంచిది. శంఖధ్వని ఇంట్లో వారందరికీ కూడా మంచిది. ఇక ఆయుక్షేమం. ఆయుక్షేమంలో అతి మధుర చూర్ణం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్లో తేడా వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది టీనేజ్ పిల్లల్లో కూడా వాయిస్ చేంజ్ వస్తూ ఉంటుంది. ఇది హార్మోన్ చేంజెస్ వలన అవుతూ ఉంటుంది. ఎవరికైతే అతి మధుర చూర్ణం ఎక్కువగా తింటారో వారికి కాకి కంఠం కోకిల కంఠంగా మారుతుంది అని సామెత. అంత గొప్ప ఔషధం ఈ అతి మధుర చూర్ణం. చిన్నపిల్లలకి మాటలు సరిగ్గా రావట్లేదు అనేవారు చిటికెడు పొడి తేనెలో కలిపి రాత్రి పడుకునే ముందు నాలుకపై రుద్దేయాలి. అంతేకాకుండా లంగ్స్కి, ట్రాన్సర్స్కి ఇది బాగా పనిచేస్తుందట. గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం, రాత్రి 2 పూటల ఆఫ్టర్ మీల్ సేవించడం వలన, భోజనం చేసిన తర్వాత సేవించడం వలన సమస్య నుండి బయటపడవచ్చు. ఇదే ఈరోజు ఆయుష్యేమం. ఇక దివ్య పూజ. రేపు శతభిష నక్షత్రంలో సూర్యోదయం అవుతుంది. ద్వితీయ బుధవారం. ఈరోజు దగ్ధయోగం. దగ్ధయోగంలో ముహూర్తాలు అనేవి ఉండవు. అందువలన రేపు ఎటువంటి ముహూర్తాలు లేవు. రేపు రాహు నక్షత్రంలో సూర్యోదయం అవుతుంది. కాబట్టి మన జన్మజాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే చాలా కష్టాలు, విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే రాహుకేతు దోషాలు ఉన్నవారు విష్ణువుని ఎక్కువగా పూజించాలి. జాతకంలోని రాహుకేతు దోషాలు తొలగిపోవాలంటే రేపు రాముల వారిని కానీ, శ్రీకృష్ణుల వారిని కానీ పూజించాలి. వీరికి తులసి అర్చన చేసి, రాముని పూజించేవారు శ్రీరాముని సహస్రనామం కానీ, కృష్ణుని పూజిస్తే కృష్ణాష్టకాన్ని కానీ లేదా మధురాష్టకాన్ని కానీ చదువుకోవాలి. విష్ణువు ఆరాధన వలన అదృష్టం కలిసొస్తుంది. అంతేకాకుండా రాహుకేతు దోషాలు దూరమవుతాయి. ఇక నేటి ఆలయ దర్శనం. ఈరోజు మంగళవారం కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి అంటే ప్రకృతి పుత్రుడు. సీతమ్మ, రాముల వారికి అత్యంత ప్రియుడు. హనుమంతుని మించిన వారు లేరట స్వామి భక్తిలో అంటారు. అయితే ఈరోజు ఆలయ దర్శనంలో
దుండిగల్ మరకత ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. గుండెల్లో సీతారాముల ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించుకొని రామనామమే ఆయుధంగా దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరిపే అభయప్రద కారకుడు శ్రీ ఆంజనేయ స్వామివారు. హనుమనామ స్మరణ మాత్రం చేతనే మనకు కొండంత ధైర్యం ప్రాప్తిస్తుంది. సప్త సముద్రాలని ఉల్లంఘించి లంకేశ్వరుడి సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి సీతమ్మ వారిని తన రామయ్య వద్దకు చేర్చిన ధీరశాలి హనుమంతుడు. ఆ స్వామివారి ప్రతిరూపాన్ని మరకతంతో ప్రతిబింబించిన ఆలయం దుండిగల్ మరకత ఆంజనేయ స్వామి. రంగారెడ్డి జిల్లా దుండిగల్ గ్రామంలో రింగ్ రోడ్ పక్కన శ్రీ గణపతి సచ్చిదానంద వైద్య ఆశ్రమం నెలకొని ఉంది. పలు ఆలయాలు గల ఈ ఆశ్రమంలో 1989లో శ్రీ త్రిముఖ గణపతి, శ్రీ గురుదత్త, శ్రీ రాజరాజేశ్వరి ఆలయాల నిర్మాణం జరిగింది. ఒకే వరుసలో మొత్తం 5 ఆలయాల దర్శన భాగ్యం ఈ ఆశ్రమంలో కలుగుతుంది. మనం ఏ పూజను ఆచరించినా ముందుగా వినాయకుని కొలవడం మన ఆనవాయితీ. దాన్ని అనుసరించి ఈ ఆశ్రమంలోనూ ముందుగా త్రిముఖ గణపతిని దర్శించుకుంటారు భక్తులు. అనంతరం దత్తగురువు, తర్వాత శ్రీ మాణిక్యశిల నాగేశ్వర స్వామి వార్ల దర్శనం జరుగుతుంది. 2012లో ఈ శివలింగ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. మాణిక్యం మరకతంలో భాగం. బుద్ధిబలాన్ని పెంపొందించడంలో మరకతం, మాణిక్యం విశేషంగా దోహదపడతాయి. అందువలన మాణిక్యశిల నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల కార్యసిద్ధి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. ఇక్కడ శివలింగంపై ఉన్న సర్పాకారాన్ని దర్శించుకుంటే సర్పదోషాలు దూరం అవుతాయని భక్తులు సూచిస్తారు. ఇక శ్రీ రాజరాజేశ్వరి దేవిని కనులారా వీక్షిస్తే జీవితం ధన్యమవుతుందట. సాక్షాత్ శ్రీ సచ్చిదానంద స్వామి అమృత హస్తాలతో శ్రీ మరకత ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట 2006లో జరిగింది. మరకతం అంటే పచ్చ. మరకతంతో చేయబడిన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహంతో సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. తర్వాత కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి స్వామివారు శ్రీ మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధికెక్కారు. నవగ్రహాలలో బుధుడు కూడా బుద్ధికారకుడు అనే విషయం మనకు తెలిసిందే. ఈ గ్రహం కూడా మరకతంతో ఘనంగా నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో ప్రతి మాసంలోని 2వ శనివారం రోజున వైభవంగా స్వామివారికి పాలు, తేనె, శుద్ధ జలాలతో అభిషేకం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుందాం. ఇక ఈరోజు యోగక్షేమం. భూలాభం, గృహయోగం కోసం గృహ సంబంధిత సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఈరోజు సాయంత్రం పసుపు రంగు వస్త్రంలో తెల్లని ఆవాలను ఉంచి మహావిష్ణువు ముందు ఉంచి పూజించాలి. 9 రోజులు అలా ఉంచి పూజించిన అనంతరం ఆ తెల్ల ఆవాలను రావి చెట్లు మొదట్లో వేయాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.